ఇక నేను కూడా అంత పెద్ద తీసుకోలేదు. ఆ అమ్మాయి కూడా నాకు సన్నీ అంటే ఇష్టమా అంటే అది ఇది అని నీకు డైరెక్ట్ గా చెప్పింది. ఒక్కసారి చెప్పింది. అది హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చెప్తే, "అట్లా వద్దమ్మా నాకు నచ్చదు. మీ పేరెంట్స్‌ని ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కేస్ పెట్టినారు. వాడిని కొట్టిపిచ్చినారు. మీ డ్యాడీ కొట్టిండు. మీ మమ్మీ తిట్టింది. మళ్ళీ నీ వల్ల ఇంత అయిన తర్వాత మళ్ళా ఏమన్నా అయితే నాకు మా బాబు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. నాకున్నాడు ఒకడే కొడుకు. చాలా కష్టపడి పెంచుకున్నా. అది మాత్రమే నాకు తెలుసు. ఎవ్వరికి తెలవదు" అని చెప్పేసి అన్నా నేను. అన్నాక లేదంటే నేను సన్నీనే పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పి అంటే సరేలే అని ఇంక నేను కూడా ఊరుకున్నాను ఇక. ఇంటికొస్తే కూడా ఇంటికి రావద్దమ్మా అని చెప్పి ఇంటికి వస్తుండే. నేను షాప్ పోగానే ఇంటికి వచ్చి నేను టైలరింగ్ చేస్తాను. అయితే మీరు పొద్దున్న లేచి షాప్కి పొద్దున వెళ్ళిపోతారు. 10:30కి నేను షాప్కి వెళ్ళినంటే లంచ్ టైంకి 2కి వచ్చి 2 నుంచి 4 వరకు ఇంట్లో ఉండి 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సో ఆ మధ్యలో వాళ్ళు ఇద్దరు వచ్చేస్తుండే. అమ్మాయి కాలేజ్ నుంచి ఎవ్రీ డే వచ్చేదంట. మా ఇంట్లో పని అంటే ఇంట్లో మాకు కొంచెం నాకు హెల్ప్ చేయడానికి ఒక అమ్మాయి గిన్నెలు తోమడానికి వస్తదనమాట. "అక్క నేను తోమిస్తానులే నువ్వు పని చేసుకుంటావు" అంటే సరేరా తోమని చెప్తే ఆమె చెప్పిందా? ఆమె చెప్పింది నాకు.